పైడి రాకేష్ గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మనకు ఫోన్ ఇన్ లో ఉన్నారు. రాకేష్ గారు నమస్కారం. నమస్కారం. ముందు ప్రీ ప్లాన్డ్ గా పశ్చిమ బెంగాల్లోనూ బీహార్లోనూ ఏ విధంగా జరిగిందో అదే ప్రీ ప్లాన్ తో తెలంగాణలోనూ ఓట్లు తొలగించబోతున్నారు. నుమాన్ గారు చెప్తున్నట్టుగా 30 లక్షల ఓట్లు గలంతు కాబోతున్నాయని చెప్తున్న పరిస్థితి ఏంటి, ఎలా చూస్తున్నారు ఎస్ఐఆర్ ని, ఏంటి, ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి? అండ్ అసదుద్దీన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు, చాలా ఓట్లు గల్లంతు చేసే పరిస్థితే కనిపిస్తోంది. సో వీళ్ళు కావాలనే ఈ తతంగం అంతా నడిపిస్తున్నారనే విమర్శ కూడా మీపై వినిపిస్తోంది. అంటే వీళ్ళకి తెలుసా అన్నట్టు దొంగ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని. అసదుద్దీన్ ఓవైసీ గారికి ఇంకెప్పుడు ఎవరు పేరు అన్నారు, వీళ్ళకి తెలుసా అన్నట్టు. మరి అసదుద్దీన్ గారు ఇన్నొద్దులు దొంగ ఓట్లతోనే గెలిచింది అన్నట్లు కదా. దొంగ ఓట్లు ఇన్ని పర్ఫెక్ట్ ఉన్నాయని ఎట్లా తెలిసింది అసదుద్దీన్ గారికి? 30 లక్షల ఓట్లు తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవి దొంగ ఓట్లు కాదు, మా ఓట్లు తొలగించే ప్రక్రియ అన్నట్టు. నేనేమంటున్నా అంటే కరెక్ట్ మీ ఓట్లే దొంగ ఓట్లు ఉన్నాయన్నట్టు. బాల్నగర్ లో రోహింగా ముస్లిం ఓట్లు కావచ్చు, నీ పాత బస్సుల పత్తర్గడ్డిలో బంగ్లాదేశ్ ముస్లిం ఓట్లు కావచ్చు, లేకు సుధారణకు మా కాన్స్టిట్యున్సీ చెప్తున్నా మాక్లూర్ అని ఉంటది, మాక్లూరులో ఓట్లు ఉంటది, వాళ్ళకి ఆర్మూర్లో ఓట్లు ఉంటది, మహారాష్ట్రలో ఓట్లు ఉంటది, ట్రిప్లింగ్ ఓట్స్ ఉంటాయి. అక్కడ ఒకసారి దయచేసి ఈ సర్ అనేది మేము పెట్టింది కాదు. భారతీయ జనతా పార్టీ అది 1954 పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా లేదు దేశం. కొద్దిగా మేధావులు తెలంగాణ ప్రజలు, నేను తెలుగులోనే మాట్లాడుతున్నా, మంచిగా అర్థం చేసుకోండి. మేము పెట్టింది కాదు, ఇది భారతదేశం భద్రత దృష్ట్యా, భారతదేశం భవిష్యత్తు దృష్ట్యా, భారత రాజ్యాంగ నిర్మాతలు పెట్టిన ఒక క్లాజులో ఇది ఒక స్వతంత్ర సంస్థ చేస్తుంది సార్. మేము చేయటం కాదు, ఇది 1954 చేస్తున్నారండి. ఇప్పటికి 9 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేసింది. కానీ 9 సార్లు కాంగ్రెస్ హయాంలో చేసినప్పుడు రాని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ సాగుతుందనేదే కదా. నేను చెప్పిందాకేనండి. ఒకటి ఏదో ఒక రకంగా అప్పుడున్నంత అక్రమణలు చాలా ఈ మధ్యన 20 ఏళ్లలో బాగా అక్రమణదారులు చాలా వచ్చేసారు దేశం. మేమేమంటున్నామంటే ఈ దేశము ఎవరి సొత్తు కాదు, ఈ దేశ పౌరుల సొత్తు. ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, భారతీయులుగా ఈ దేశం గాలి, నీరు ఇవన్నీ వాళ్ళ సొంతం. ఎవడో విదేశీయులు వచ్చి మా చట్టబద్ధ సంస్థలల్లా, రాజ్యాంగబద్ధ సంస్థలల్లా, పార్లమెంట్లలో, అసెంబ్లీలో కూర్చుంటామంటే భారత రాజ్యాంగం ఒప్పుకోదు. ఆ పని ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేస్తున్నది. ఇది రాసి పెట్టుకోండి. ఎక్కడైనా సరే చనిపోయిన వాళ్ళ ఓట్లు ఎందుకు ఉండాలి అది చెప్పాలి. డబ్లింగ్ ఓట్లు ఎందుకు ఉండాలి? ఇప్పుడు మైగ్రెంట్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కోర్టులో కూడా కేసు ఉన్నాయి. మీకు 2013లో చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు వేసి ఇక్కడ కూకట్పల్లి ఓట్లు వేశారు తెలంగాణలో. ఇట్లాంటి డబ్లింగ్ ఓట్లు మా దగ్గర కూడా నిజామాబాద్ వాళ్ళ ఓట్లు అని కోంపల్లిలు ఉంటాయి, కోంపల్లితో పాటు నిజామాబాద్ లో ఓట్లు ఉంటాయి ఆర్మూర్ ప్రాంతంలో. ఈ 2 చోట్ల ఓట్లు చనిపోయిన వాళ్ళ ఓట్లు లేదు. కొందరు మనుషులు లేకున్నా మా దగ్గర కొందరు ఉంటారు, అసలు ఎప్పుడు కానరారు, ఎలక్షన్ టైంలో కానొస్తారు. బైన్సాకి వెళ్ళొచ్చి ఒక 100 మందిలో పడతారు పోలింగ్ బూత్ లో. అర్థమే కాదు, వాళ్ళు మా ఊర్లలో అసలు ఎప్పుడు పుట్టినోళ్ళు గారు, పెరిగినోళ్ళు గారు. అవన్నిటికీ సమాధానమే సార్. తప్ప నిజమైన భారతీయులకు ఎటువంటి నష్టం లేదు. ఒక మనిషికి 1 ఓటు ఉండాల్సిందే తప్ప ఒక్క మనిషికి 3 ఓట్లు ఉండటం చెల్లదు. ఇది దయచేసి విజ్ఞులు ఎక్కడ కూడా మీరు ఆలోచించాల్సింది. దేశ భద్రత దృష్ట్యా, బీజేపీ భద్రత కాదు, దేశ భద్రత. రేపు విదేశీయులు వచ్చి, ఆక్రమణదారులు వచ్చి ఓటు హక్కు పొంది రేపు 20-30 సంవత్సరాల తర్వాత చట్టసభల్లో ప్రవేశించి వాడు ఒకవేళ విదేశాంగ మంత్రి అయితే కశ్మీర్ ఒప్పందం మీద సంతకం పెట్టిండనుకో, మేము సంవత్సరాలుగా 1947 నుంచి లక్షలాది సైనికులం మేము ప్రాణత్యాగాలు చేస్తున్నాం కశ్మీర్ గురించి కాపాడుకోవడానికి. ఎవడో ఒక్కడు ఆక్రమణదారుడు, అనామకుడు, చొరబాటుదారుడు ఈ దేశం కచ్చి దేశం తిండి తిని దేశంలో ఉన్న ఒక వ్యవస్థలను లోబర్చుకొని వాడు ఓటు హక్కు సంపాదించుకొని చట్టసభలకు వెళ్లి విదేశాంగ మంత్రి అయితే రేపు భవిష్యత్తులో మా కశ్మీర్ సైనికుల ప్రాణాలకు విలువెవరు కడతారు? ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు నుమాన్ గారు ప్లీజ్ మీకు ఛాన్స్ ఇస్తాను, నుమాన్ గారు మీకు సమయం ఇస్తాను. నుమాన్ గారు మీకు సమయం ఇస్తాను. ఏం అభ్యంతరం లేదు. నేను ఏమంటున్నా అంటే వెస్ట్ బెంగాల్లో
90 లక్షల ఓట్లల్లో 33 లక్షలు మాత్రమే ముస్లిం ఓట్లు, 64 లక్షలు మాత్రమే హిందువుల ఓట్లు తీసేసాం. అవును, మా హిందువులు మేము తీసేసినాం హిందువులవి కూడా. మీరు గమనించాల్సిన సంఖ్యలో ఒకవేళ 33 లక్షల ఓట్లు మీరు మమతా బెనర్జీకే పడితే 66 లక్షల ఓట్లు మాకు పడుతుండే. ఇది కూడా గమనించాలి కదండి. 90 లక్షలు తీసేసినామంటే 33 లక్షలు మాత్రమే ముస్లిం సోదరులే తీసేసినాం. ముస్లింస్ విదేశీయులు ఆక్రమణదారులు చనిపోయిన వాళ్ళు అనుకోండి, లేకపోతే అక్కడ డబ్లింగ్ ఓట్లు అనుకోండి. మేము హిందువులే కూడా తీసాం కదా, దానికి సమాధానం ఎందుకు చెప్పరు? హిందువులు కూడా మాకు బీజేపీ కోటేసేవాళ్ళు కదా. ఇక్కడ బీజేపీ కోటేస్తారా, మజ్లిస్ కోటేస్తారా, టీమ్స్ కూడా ఆక్రమణదారులు ఈ దేశ పౌరులు కాని వాడు ఎవరిని కూడా వీళ్ళు ఏరి పడేస్తాం. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా ప్రతి ఒక్క ఆక్రమణదారుని దేశం పొలిమేరలు దాటిస్తాం. ఇది రాసి పెట్టుకోండి. వెస్ట్ బెంగాల్ బహిరంగంగా సువేంద్ర అధికారి ఎట్లా చెప్పిండు. రాకేష్ గారు ఒక చిన్న సబ్మిషన్ మీకే. ఈ పెద్ద పెద్ద మాటలు, గంభీరమైన మాటలు బాగానే మాట్లాడుతున్నారు కానీ వెస్ట్ బెంగాల్ నుంచి ఎంతమందిని పంపించిండ్రండి, బీహార్ నుంచి ఎంతమందిని పంపించిండ్రండి, పొలిమేరలో దాటనిస్తుంది కదా, ఎంతమందిని పంపించిండ్రు? ఈ మాటలు వద్దండి, మీరు లెక్క చెప్పండి. బీహార్ లో ఎంతమంది ఇమ్మిగ్రెంట్స్ ని మీరు బయటికి పంపించిండ్రు, ఎంతమంది ఆన్సర్ తీసుకుందాం. ఇప్పుడు ఒకటి మంచి సంబంధం లేకుండా మాట్లాడితే మనం ఏం మాట్లాడాలి? అరే ఈ సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నా నేను. మీరు శాటిలైట్ పిక్చర్స్ తెచ్చుకోండి. ఒకవేళ మేము సువేంద్ర అధికారి గారు ముఖ్యమంత్రి అయినాక ఇండియన్ చెక్ పోస్ట్ అక్కడికి వెళ్ళి స్వచ్ఛందంగా అవకాశం ఇచ్చినాం. అవును, ఎవరో రెచ్చగొట్టిన వాళ్ళని మేము తప్పు పట్టట్లేదు. ఇదే ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది అమాయకులు ఉన్నారు దాంట్లో, అడ్డంపోటు మాట్లాడేవారు లేరు. కొందరు అక్కడ ఏదో టీఎంసీ ఉంటది, మమతా బెనర్జీ మాకు ఉంటది, హాయిగా ఈ దేశంలో అనుభవించంత కొందరు ఉన్నారు. తర్వాత మేము శాంతియుతంగానే చెప్పినాం, మీకు భారతీయ జైలు అన్న తప్ప హిందూ జైలు అనలేదు. ప్రతిసారి మీరు మాట్లాడేటప్పుడు ముస్లిం నాయకులు కూడా కొంత గమనించండి. భారతీయ జైళ్లు మిమ్మల్ని పెట్టుకోవడానికి, మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేవని చెప్పినాం. స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు అనుకున్నాం. కావాలంటే మీకు ఎవరైతే మాట్లాడుతున్నారో శాటిలైట్ పిక్చర్స్ పంపిస్తాం. ఎన్ని వేల మంది మీరు ఇప్పుడు బీహార్ లో ఎంతమందిని ఐడెంటిఫై చేసి మీకు తెలుసా? నేను చెప్పనా? రాకేష్ గారు మళ్ళీ మీకు సమయం ఇస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైనల్ లిస్ట్ లో బీహార్ లో 1400 పీపుల్, ఓన్లీ 1400 పీపుల్ అని చెప్పారండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడ ఎందుకంటే చెప్పేది ఈ హిందూ ముస్లిం గొడవ తీసుకొస్తున్నారండి. హిందూ మీరు అనేది అదే చెప్తున్నాను. నేను అనేది అంటే ఆక్రమణదారుల ఓట్లు తీసేసిన తప్ప, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేసిన తప్ప, డబ్బు తప్ప సుప్రీం కోర్టులో పెట్టుకున్న వాళ్ళు వచ్చారండి. సుప్రీం కోర్టులో పెట్టుకున్న వాళ్ళు వచ్చి చెప్పారండి, ఓట్లు డిలీట్ చేస్తున్నారు, నేను బ్రతికే ఉన్నానని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు నిలబడి చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కు సంబంధించి ఒక ఎమ్మెల్యేనే సుప్రీం కోర్టుకి వెళ్ళి తన ఓటు ఉందని చెప్పి ఇప్పుడు ఒకటి ఈ రోజు కూడా మేము చెప్తున్నాము, మా ఆరుమూరులో కూడా 28% ఓటర్లు ర్యాలీ చేసుకుంటలేరు. మేము చెప్తున్నాము, ఏదో మనం డిబేట్లలో అరవడం వల్ల కాదు, మేము ప్రజలకు చెప్తున్నాం, దయచేసి ఇక్కడ ఓటర్లు ఎవరైతే బిఎల్ఎస్ వస్తారో దయచేసి మీరు అవన్నీ ఫామ్స్ నింపి ఇవ్వండి. మీరు అనవసరంగా ఇది ఏదో అనుకోకండి. మీకు రకరకాల సమస్యలు వస్తాయి. ఓటు లేకపోతే మీకు చాలా పబ్లిక్ ఏదైతే ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా విలువైన వజ్రాయుధం ఉందో ఆ వజ్రాయుధాన్ని కోల్పోతారు. మేము చెప్తున్నాము, మీకు కావాలంటే పేపర్ ప్రెస్ నోట్ ఇస్తున్నాం. మేము ఎంఆర్ఓ గారు, నేను వాయిస్ మెసేజ్ పెట్టాను, నేను వీడియోలు పెడుతున్నాము. మేము ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ఈ ప్రక్షాళన జరగాల్సిందే. ఇది ఎవరి గురించి ఆగదు, అరిచినంత మాత్రాన ఆగదు, లేకపోతే పాత పరిస్థితుల నుండి స్టేట్మెంట్ ఇచ్చేంత మాత్రం ఆగదు. నేను చెప్పేది ఏమంటున్నాను, ప్రజలను చైతన్యవంతం చేయండి. మీరందరూ ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉందో ఆ ఇబ్బందులకు మేము సహకరిస్తాము, మీరు సహకరించండి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ అన్ని పార్టీలు కలిసి ఒక అఖిల పక్షం ఏర్పడదాం. అఖిల పక్షం ఏర్పడి ప్రజలకు, ఏ ప్రజలకు, భారతదేశ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందరం కలిసి పరిష్కరిస్తాం. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం. ఒకటే ప్రశ్న సార్, ఈజ్ పాస్పోర్ట్ ఈజ్ సిటిజన్షిప్ డాక్యుమెంట్ ఆర్ నాట్? ఆన్సర్ మీ. కాదు. వాట్ ఆర్ యు సేయింగ్ సార్? 1967 చట్టం చూడండి. 1967 మేము తయారు చేసిన పాస్పోర్ట్ చట్టం కాదు. భారతదేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మాజీ ప్రధాని గారు, అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీరు దయచేసి చదువుకోండి. రెండోది ఇంకొకటి చెప్తున్నారు మీకు, నేను చెప్పిందినండి. పాత బస్తీలు ఒక్కొక్క దగ్గర 3 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఎందుకు చెప్తాను అది కూడా చెప్పేది వినండి. అలా లేదో విదేశీయులు కాదు,
అక్కడ అప్పుడప్పుడు అక్కడ విదేశాలు సౌదీ ఆ గల్ఫ్ కంట్రీ జీవనోపాధికి పోతారు. అక్కడ ఉన్న కొన్ని చట్టాల పట్ల వాళ్ళు నో ఎంట్రీ కొడతారు. నో ఎంట్రీ కొట్టినప్పుడు ఇక్కడ కొద్ది వాళ్ళు ఏదో విద్రోహ చర్యలకు కాదు అది చేసుకునేది. మీకు అర్థం చేసుకోవాల్సింది, మీరు బతికారో లేరు, మేము బతికాం గల్ఫ్ కంట్రీస్ లో, మాకు తెలుసు అక్కడ బాధలు. వాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే కూడా నో ఎంట్రీ అని కొడతాడు. అప్పుడు ఇక్కడ మహమ్మద్ సయ్యద్ అనే సయ్యద్ మహమ్మద్ పెట్టుకుంటాడు. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు నేర్చుకొని ఫ్రంట్ బ్యాక్ పెట్టి ఇంకో పాస్పోర్ట్ తీసుకుంటారు, మళ్ళీ జీవనోపాధికి పోతారు. అట్లాంటి ఒక్కొక్కరి పాత పెట్టుకోండి, 3 పాస్పోర్ట్లే కావాలంటే మీరు నిజామాబాద్ కూడా రండి, నేను చూపిస్తాను ఎన్ని కేసులు ఉన్నాయో, డబుల్ పాస్పోర్ట్ 100 కేసులు చూపిస్తాను నిజామాబాద్ లో కూడా. మా దగ్గర మళ్ళీ నేను చెప్పింది రండి, మీరు దేశంలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి. 150 కోట్ల దేశం, 29 మాట్లాడదాం. నుమాన్ గారు రాకేష్ గారు సమయం ఇస్తాను ఒకసారి.